న్యూరోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితే అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కావచ్చు. ఫస్ట్ బాడీలో ఎఫెక్ట్ అయ్యేది ఏ పార్ట్ డాక్టర్ గారు? సాధారణంగా కనిపించేది ఎవరికైనా చెయ్యి కాలు పడిపోతే అది మనకు ఇమీడియట్గా తెలిసిపోతుంది అనమాట. ఓకే. ఇది ఆయనకు బ్రెయిన్లో ఎఫెక్ట్ అయిందని. కొంతమందికి మాట పడిపోతుంది. కానీ చాలా ఎర్లీ స్టేజ్లో కూడా కొంతమందికి జ్ఞాపక శక్తి పోతుంది, ఆలోచన శక్తి పోతుంది, డెసిషన్ మేకింగ్ అంటాం, డిమెన్షియా అంటాం. అటువంటి కండిషన్స్లో అది పోతే అది మనకు తెలియదు అనమాట బ్రెయిన్లో ఎఫెక్ట్ అవుతుంది అని. సో మీరు అడిగే ప్రశ్నకి మన బ్రెయిన్లో ఎఫెక్ట్ అయిందని ఎట్లా తెలుసు అంటే, కొంతవరకు మెదడులో ఏ భాగానికి ఎఫెక్ట్ అయిందో ఆ భాగం మనకి ఆబ్వియస్గా మనకు తెలిస్తే అప్పుడు మనకు ఇది న్యూరో ప్రాబ్లం చెప్పగలుగుతాం అనమాట. అంటే మేము వీటిలో మెడికల్లో ఇలోక్వెంట్ ఏరియాస్ అంటాం అనమాట. అంటే ఎక్కడ డ్యామేజ్ అయిపోతే మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది. కొన్ని సైలెంట్ ఏరియాస్ అంటాం అంట బ్రెయిన్లో. ఆ డ్యామేజ్ అయినా కానీ మనకి ఇమీడియట్ తెలియదు. ఏదో ప్రవర్తనలో మార్పు అనుకుంటాం, అతను ఏదో సైలెంట్ అయిపోయాడు అనుకుంటాం, ముందుగా తిరిగేవాడు ఇప్పుడు ఏదో సైలెంట్ అయిపోయి ఏదో డిప్రెషన్లో ఉన్నాయని వదిలేస్తాం. అటువంటి వాళ్ళకి ఒకసారి బ్రెయిన్లో మెదడులో గడ్డగొడుగు పెరిగి వేరే ప్రాబ్లం కూడా కావచ్చు.